భాగంగా ఇద్దరు విశిష్ట వ్యక్తులకు జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలను అందజేస్తాం. వాటికి పట్టణానికి పెద్ద దిక్కు శ్రీ మనోహర్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ తొలి చైర్మన్ అయిన శివకుమార్ గారు వారిద్దరిని జడ్జిలుగా నియమించి రిక్వెస్ట్ చేసి ఆ 2 మంచి పేర్లను ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా కళాశాల సెక్రటరీ గారు ఆ రోజుల్లో కళాశాల స్థాపనకు తన 25 ఎకర్స్ను కాలేజీకి డొనేషన్గా ఇచ్చి ఈ రోజు వరకు కూడా నేను అతను ఒక ఆడెద్దుల్లాగా జోడెద్దుల్లాగా కళాశాలను నడిపిస్తున్నాం. ఇప్పుడు పెద్దలు మనోహర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొదటి సంగీత నాటక అకాడమీ చైర్మన్ శ్రీ పి శివకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా. ఇక కళాశాల కార్యదర్శి గారు, మేము అశోక్ గారు డిగ్రీలో 3 సంవత్సరాలు, నాందేడ్లో లాలో 3 సంవత్సరాలు, మొత్తం 6 సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నాం. మా కలయిక వల్లనే కళాశాల స్థాపించాలి అనుకున్నప్పుడు 25 ఎకరాలు అడిగిన ప్రతి సంవత్సరం జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వమే పివి నరసింహారావు ఘాట్ పక్కల నక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి స్మారక ప్లేస్ను ఆ రోజుల్లో ప్రభుత్వం కేటాయించింది. దాన్ని స్ఫూర్తి స్థలంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా వారి జన్మదినాన్ని అదేవిధంగా వర్ధంతిని నిర్వహిస్తారు. ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభమైనప్పటి నుంచి మనం కూడా మహబూబ్ నగర్లో జైపాల్ రెడ్డి అంటే స్ఫూర్తి. ఎందుకు స్ఫూర్తి అంటే అంగవైకల్యాన్ని అధిగమించి చిన్న మాడుగుల అనే ఒక పల్లెటూరులో కుగ్రామంలో జన్మించి ఉత్తమ పార్లమెంటేరియన్ అయి కంటిన్యూస్లీ 50 సంవత్సరాలు పదవిలో ఉన్న మన జిల్లా నుంచి ఏకైక వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో స్ఫూర్తి స్థలంగా ఆయన ప్రాంగణాన్ని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ మనం కూడా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇవ్వబడేటువంటి ప్రైజులకు జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డుగా మనం నామకరణం చేసినాం. ఈ సంవత్సరం 2 విశిష్ట వ్యక్తులను మేము పెద్దలు మనోహర్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఇద్దరిని ఐడెంటిఫై చేసి వారికి సంబంధించిన వివరాలను పెద్దలు మనోహర్ రెడ్డి గారు మరియు శివకుమార్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జైపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏపీఎన్సీ కాలేజ్ వైద్యులు వారు నిర్వహిస్తూ ఉన్నారు. అది చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం కూడా 2 విశిష్ట వ్యక్తులను ఎన్నుకొని వారికి గౌరవ సూచకంగా కాలేజీ నుంచి అభిమానించడం, సన్మానించడం, పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు మనం జరిగే కార్యక్రమం ఇది 3వ సంవత్సర కార్యక్రమం. మొదటి సంవత్సరంలో ఎంపిక చేసిన 2 వ్యక్తులు ఎవరంటే మహబూబ్నగర్లో ఎక్కడ ఎవరు చనిపోయినా ముందుండి ఆ కార్యక్రమం జరిపించి శ్మశాన వాటికి తీసుకుపోయి అన్ని లాంఛనాలతోన ఏ కులం వారికి ఆ కులం లాంఛనాలతో నిర్మిస్తూ రమేష్ గారు అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కోవిడ్ సమయంలో కూడా ఇంటి వ్యక్తుల దగ్గరికి రానప్పుడు కూడా రమేష్ ఎమ్మరుండి ఆ కార్యక్రమం చేయడం అది చాలా పెద్ద విషయం. అటువంటి వ్యక్తిని ఎన్నుకొని జేపీఎన్సీ వాళ్ళు మొదటిసారి గౌరవించడం జరిగింది. రెండోసారి తీసుకుంటే మొదటిసారి 2వ వ్యక్తి ఎవరంటే ప్రభులింగ శాస్త్రి గారు. ప్రభులింగ శాస్త్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన ఆయన ఇంగ్లీష్లో మంచి పోయిట్, చాలా పుస్తకాలు ఆయన రాయడం జరిగింది. ఆయన కూడా అంగవైకల్యుడే. ఆ ఇద్దరిని ఎన్నుకొని మొదటి సంవత్సరం ఆ కార్యక్రమం జేపీఎన్సీ వాళ్ళు పూర్తి చేశారు. 2వ సంవత్సరము వచ్చేసరికి నాటక రంగం నుంచి, డ్రామా రంగం నుంచి, కళారంగం నుంచి వరకౌన నహారి గారిని ఎంపిక చేయడం జరిగింది 2వసారి వచ్చిన. ఆ పెద్ద మనిషి కూడా ఇవాళ కీర్తి చేస్తూ వారు కూడా మన మధ్యన లేరు. ఇవాళ ఆయనను కూడా కళాశాల గుర్తించి వారికి కూడా సన్మానించడం జరిగింది. వాటితో పాటుగా
తుప్పలి శ్రీరామ్ ఇద్దరు కూడా కళారంగానికి చెందిన వారే. ఆ పెద్ద మనిషిని కూడా ఎన్నిక చేయడం జరిగింది. ఈసారి శివకుమార్ గారితో మాట్లాడితే లాస్ట్ టైమే కళారంగం నుంచి తీసుకున్నారు కనుక ఈసారి ఇంకొక రంగం నుంచి తీసుకుంటే బాగుంటుందని వారి అభిప్రాయం చెప్తూ, రామరెడ్డి గారు ఏదైతే ఉన్నారో మహబూబ్నగర్లో పోతుల రామరెడ్డి గారు, వారి వయసు 84 సంవత్సరాలు. వారు వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులు, లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఇప్పటికీ ఆయన సైకిల్ ఇడవలేదు. ఎక్కడికి పోయినా సైకిల్ మీద పోవడం, అంతా మా ఇంట్లో పూజ ఉంది, మా గుడిలో పూజ ఉంది, మా గుడిలో ఈ కార్యక్రమం ఉంది, మీరంతా తప్పకుండా రావాలని. గుడి గుడి బడి గుడి బడి చదువు చెప్పిన రోజు బడి గుడి తిరిగిండు. ఇప్పుడు ఓన్లీ గుడితోనే నిమిత్తం అయిపోయింది, అది పూర్తిగా నిమగ్నం అయిపోయింది. అట్లా పోట్ల రామరెడ్డి గారిని. దాని తర్వాత మీరంతా గమనిస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా మన మహబూబ్నగర్ పట్టణంలో అన్నమయ్య సంకీర్తన జరుగుతూ ఉంది. ఒక వారం రోజుల ఉత్సవం. దానికి గద్వాల చంద్రశేఖర్ రావు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం. తిరుపతి నుంచి ముగ్గురు కళాకారులు వస్తారు. ఒకరు తబలిస్టు, ఒకరు వాయిలినిస్టు, ఒకరు హార్మోనియంతోన ఉంటారు వారు. ఆ ముగ్గురు కళాకారులు కూడా వారం రోజులు మన మహబూబ్నగర్లో గాయత్రి ఫంక్షన్లో ఆ ఉత్సవం జరుగుతూ ఉంది. పోయిన నెలల్లోనే ఆ ఉత్సవం వారం రోజులు నడిపి వారు పూర్తి చేశారు. కనుక వారిని కూడా అభినందించుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో జేపీఎన్సీ కళాశాలను గుర్తించడం, దానికి నేను శివకుమార్ గారు నిజంగానే బాగుంటుందని చెప్పడం జరిగింది. నిజంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడం ఒకటే కాదు, వాటిని సన్మానించి గౌరవించడం కూడా చాలా గొప్ప ప్రోగ్రాంను మన జిల్లాలో తీసుకున్నది. కనుక ఈ కార్యక్రమం ఇట్లే ప్రతి సంవత్సరం కూడా విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి సన్మానించి పారితోషికం కూడా ఇస్తున్నది. జేపీఎన్సీ కళాశాలకు నేను కానీ శివకుమార్ కానీ మా మిత్రులు అందరం కూడా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా నేను ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ ఆలోచన అనేది రవికుమార్ గారికి రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. రవికుమార్ గారు అంటే తన జీవితాన్ని జీరో నుంచి స్టార్ట్ చేసి కాలేజీలు స్థాపించే లెవెల్కి పోయినాడంటే ఆయన స్వయం కృషి వల్లనే ఈ లెవెల్కి జరగడం జరిగింది. ఆయన ఎన్నడూ మాట్లాడినా తాను ఏ లెవెల్లో ఉన్న సంగతి కాదు, తాను ఏ లెవెల్ నుంచి వచ్చినాడు, బాబా నేను ఎంత కష్టపడ్డానని చెప్తుంటే ప్రతి సంఘటనను జీవితంలో పనికొచ్చి ఎవరైతే ఆయనకు సహకరించిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాడు, ఎవరిని మరవలేదు. మరి ప్రతి సంవత్సరం జైపాల్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు అనుకోండి, ఒక మంచి నాయకుడు జైపాల్ రెడ్డి గారు అలాంటి వారి స్మారకార్థం పెట్టడం ఇంకా చాలా సంతోషమైనటువంటి సంగతి. ఈ యొక్క అవార్డు ప్రదానం అనేది తీసుకోవడం అనేది ఇచ్చిన అమౌంట్ వాల్యూ కాదు, ఒక మనిషిని ఉన్నటువంటి తన శ్రమను గుర్తించిన జనం అన్నటువంటిది వారి జీవితం లోపల జ్ఞాపకం ఉంటుంది ఎవరికే కానీ. అలాంటి ఒక మంచి ఒరవడిని స్టార్ట్ చేసినాడు. ఈరోజు 84 సంవత్సరాల వయసులో ఉద్యోగం చేస్తూ, ఉద్యోగం అయిపోయిన తర్వాత గుడికి సైకిల్ మీద తిరగడం, సైకిల్ మీద తిరిగి మా గుళ్ళో భజనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి అని ధర్మాన్ని మన సంస్కృతిని బోధిస్తూ తిరుగుతున్నటువంటి రామరెడ్డి గారిని సన్మానించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మరియు గద్వాల చంద్రశేఖర్ గారు వారికి కూడా సన్మానించడం, మరి ఇది ఒక మహబూబ్నగర్ టౌన్లోనే కాదు, మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే గతంలో వచ్చినటువంటి కళాకారుల బహుమతి జడ్చర్లకు ఇవ్వడం జరిగింది. ఈ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి రవికుమార్ గారిని మనం వారిని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. బహుమతులు ఈ యొక్క దీని కొరకనే పోటీ చాలా ఉంటుంది. ఈ సంవత్సరం రాని వాడికి వచ్చే సంవత్సరం వస్తుంది అవార్డు.
ఆ విధంగా ఒక మంచి పొరబడిని ప్రారంభించినటువంటి రవికుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనోహర్ రెడ్డి గారు మిగతా మిత్రులు ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. స్ఫూర్తి అవార్డు అనేది 16th రోజు జైపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు అన్ని పార్టీలకు సంబంధించిన జైపాల్ రెడ్డి అభిమానులను పిలిచి కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. దానికి ఎవరు ముఖ్య అతిథులుగా ఆ రోజు వస్తారన్న విషయాన్ని మళ్ళీ తమరికి ఈ గ్రూప్లో మీడియా ద్వారా తెలియజేస్తాను. సన్మాన గ్రహీతలు మాత్రం పోతుల రామరెడ్డి గారు, అదేవిధంగా గద్వాల చంద్రశేఖర్ గారు. ఇది జరగబోయే ఈవెంట్ 16th. ఇక 16th జనవరి కరిపండుగ. తర్వాత ఇంకొక సూచన, నెక్స్ట్ సంక్రాంతి సంబరాలను ఘనంగా జయప్రకాష్ నారాయణ కళాశాలలో నిర్వహించాలని విద్యార్థులను అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ను అందరినీ ఆ పండుగలో మమైక్యం చేయాలని గత సంవత్సరం నుంచి ప్రారంభించాం. విద్యార్థులు కూడా చాలా నూతన ఉత్సాహంతో అందులో పాల్గొన్నారు. గంగిరెద్దుల ప్రత్యక్ష విన్యాసాలు, అదేవిధంగా విద్యార్థులు కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా వ్యవసాయ క్షేత్రాలను, తినుబండారాలను అన్నీ నిర్వహించి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నిర్వహించారు. ఆ కార్యక్రమము ఈ నెల 12 అనగా సోమవారం రోజు ఉంటుంది. దానికి మన పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ ఈటీవీ జబర్దస్త్ ద్వారా ప్రపంచానికి బాగా తెలిసినటువంటి గాలిపటాల సుధాకర్ మరియు జబర్దస్త్లో ఉన్న సునామీ సుధాకర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. ఆ రోజు కూడా పెద్దలు మనోహరణ గారు, కుమార్ గారు, స్థానిక నాయకులందరినీ పిలిచి సంక్రాంతి సంబరాలను చేస్తాం. ఆ సంబరాలను గతంలో చేసినప్పుడు ఫస్ట్ టైం చాలా పెద్ద ఎత్తున మీడియా ద్వారానే ప్రపంచానికి యూట్యూబ్ అన్ని ఛానళ్ళు తెలిస్తే ఎక్కువ అభినందనలు వచ్చింది సంక్రాంతి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉగాది సంబరాలు కూడా చేసినాం. సోదరులు చాలామంది వచ్చింది, శేఖర్ అయితే అన్ని ఈవెంట్లకు వచ్చింది, మీరు కూడా వచ్చింది. ఈసారి కూడా దయచేసి ఒక వినూత్నంగా మన సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థుల్లో కూడా కొంచెం ఉత్సాహం పెరిగే విధంగా చేయబోయేటువంటి సంక్రాంతి సంబరాలకు మీరందరూ రావాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని 13th రోజు బదులు 12కే పెట్టుకున్నాం. 13th, 14th, 15th పండుగ, 16th రోజు రావాలి, 12th కూడా రావాలి అని జేపీఎన్సీ తరఫున ఆహ్వానం. 2 నిమిషాలు సెక్రటరీ గారు చెప్పారు. వారి గుర్తింపుగా వారి సంక్రాంతి జనవరి 16th అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి గాను పిల్లలు మనోహర్ రెడ్డి గారు, శివకుమార్ గారు నిర్ణయించిన ప్రకారం గద్వాల చంద్రశేఖరరావు గారు, రామరెడ్డి గారిని అవార్డు గుర్తించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ పాదయాత్ర ఈ అవార్డుతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతోపాటు చెరువులు గారు చెప్పినట్టు పండుగలు అంటే మన విద్యార్థులు సాంస్కృతిక మన పండుగలను మర్చిపోయే విధంగా అన్ని సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ అన్ని కూడా పండుగలతో పాటు కులాలు మతాలకు అతీతంగా మేము అన్ని మతాలకు విధంగా రంజాన్ పండుగ కూడా కాలేజీలో చేయడం జరిగింది. ఇఫ్తార్ కూడా చేయడం. దాని పరంగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సంక్రాంతి పండుగ సంబరాలతో పాటు ఈ అవార్డుల కార్యక్రమం పెద్ద ఎత్తున మీ ద్వారా ప్రచారం చేశారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి అనుకుంటూ మీరందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో మా గుర్తింపు అవార్డుల రైతుల పేర్లను అందరికీ ప్రకటిస్తారని ఆశిస్తున్నాము. అందరికీ